మన వంటింటి చిట్కాలు కూడా ఓవర్డూ చేసే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ విపరీతంగా వచ్చేసింది. పసుపు రాసేసుకో, ఇంకేంటది శనగపిండితో రుద్దేసేయి, ఇంకోటి బంగాళదుంప చర్మం తీసి బాగా ఇలా ఇలా అనేసుకో, అరటిపండు తొక్క తీసాక దానిలో ఏదో వైటమిన్ ఉంటుంది, అది పూసేసుకుంటే నీ స్కిన్ గ్లో అయిపోతుంది. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలా బేకింగ్ సోడా, శనగపిండి, టూత్ పేస్ట్ ఇవన్నీ పెట్టి ఫేస్ ప్యాక్ చేసి మొహం మీద పెట్టుకోమని చెప్పి ఏమవుతుంది అప్పుడు? ఏమవుతుందని మిమ్మల్ని అడుగుతున్నారు. అదే సో ఏదైనా ఇప్పుడు హోమ్ రెమెడీస్ అనేవి మనకి ఎప్పటి నుంచో ఉన్నవి, కానీ అప్పటిలాగా ఇప్పుడు ఎన్వైరన్మెంట్ లేదు. మన స్కిన్ రోజు పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయ్యి ఫుల్ ఆఫ్ డర్ట్, ఫుల్ ఆఫ్ పొల్యూషన్తో ఉంటున్నాము. ఎక్కువ సన్ ఎక్స్పోజర్ ఉంటుంది, ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, ఇవన్నిటిని మించి. అవును. సో మన స్కిన్కి అసలు సూట్ అవుతుందా లేదా? ఇప్పుడు నీకు యాక్నీ ఉంది, అదేదో ఇందాక తను చెప్పినట్టు కాఫీ స్క్రబ్ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. సో స్క్రబ్బింగ్ ఇంకా యాక్నీని అగ్రివేట్ చేస్తుంది. సో ఎనీథింగ్, ఇప్పుడు హల్దీ పెట్టుకుంటున్నారు, కానీ ఇంతకు ముందు ఇలాగా ప్యూర్ హల్దీ ఇప్పుడు లేదు కదా. ఆ హల్దీ రియాక్షన్స్ తో కూడా చాలా మంది వస్తారు. టొమాటో పెట్టుకుంటారు కొంతమంది, అలా రకరకాలుగా. అంటే హోమ్ రెమెడీస్ పని చెయ్యవు అని నేను చెప్పట్లేదు, పని చేస్తాయేమో, కానీ నీ స్కిన్ కి సూట్ అవుతుందా లేదా ఏ హోమ్ రెమెడీ. ఇప్పుడు బేకింగ్ సోడా వైటమిన్ సి కోసం అనేసి నిమ్మకాయ రుద్దుతారు, నిమ్మకాయ బేకింగ్ సోడా కలిపి. ఎంత రియాక్షన్ తో వస్తారంటే వాళ్ళు, ఎలర్జిక్ రియాక్షన్స్ తో. సో అవన్నీ డైరెక్ట్ గా స్కిన్ కి అప్లై చేయకూడదు.